హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకైతే అంటే టుమారోనే మనకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది కదా. సో దానికి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఫుల్ ప్రాసెస్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసుకొని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే టుమారో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో ఏ టైంకి రిలీజ్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు క్లియర్గా డీటెయిల్గా వీడియో అనేది చేస్తాను. దాన్ని అయితే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాక సో ఈ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని అయితే క్లిక్ చేశాక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఫామ్స్ ఉంది కదా, ఫామ్స్లో అయితే మళ్ళీ మనకు ఈ యొక్క నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది ఉంది కదా. సో దీన్ని అయితే మళ్ళీ మనకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా అప్డేట్ చేస్తారు. ఇలా ఫామ్స్లో మనకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ఉంది కదా. సో ఇలా మనకైతే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా అలాగే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేసి ఉంటుంది. సో ఇదైతే మనకు అఫీషియల్ వాళ్ళకి అయితే ఉంటుంది. ఇలాగైతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేశాక మీరైతే సబ్మిట్ అనేసి నొక్కితే మీకైతే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయితే జరుగుతుంది అనమాట. సో అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి ఏ టు జెడ్ పూర్తిగా అంటే సో టాప్ టు బాటమ్ దాకా నేను మీకు క్లియర్గా అక్కడ ఏముంటుంది ఏంటి అన్నది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో దీనికి సంబంధించి నేను మీకు క్లియర్గా డీటెయిల్గా ఒక వీడియో అనేది చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది కదా. అలాట్మెంట్ ఆర్డర్లో అయితే మీకు క్లియర్గా అక్కడైతే ఉంటుంది అనమాట. అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది వచ్చింది ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఉంటుంది. కాలేజ్ కోడ్ అట్లాగే కాలేజీకి సంబంధించి మ్యాక్సిమం మీరు ఏదైతే ప్రిఫరెన్స్ అనేది పెట్టారో దానిలో ఏదో ఒక కాలేజ్ అయితే వస్తుంది. అది మీరు పెట్టిండే వెబ్ ఆప్షన్కి సంబంధించి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాగైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను మీకు క్లియర్గా డీటెయిల్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నెక్స్ట్ డే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.